నేటి పునీతులు పునీత ఫాతిమా జపమాల మాత. మీరు విశ్వాసులైనవుడు పవిత్రాత్మను పొందితిరా? సోమవారం, మే 13, 2024. మొదటి పఠనం అపుస్తలుల కార్యములు 19వ అధ్యాయం 1-8 వచనాలు. అపొల్లో కొరింథులో ఉండగా పౌలు ఎగువ ప్రదేశముల మీదుగా పోవచ్చు ఎఫెసు చేరుకునెను. అక్కడ అతడు కొందరు విశ్వాసులను చూచి వారితో, మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా అని ప్రశ్నించెను. అందుకు వారు, పవిత్రాత్మ ఉన్నాడను విషయము మేము విననైనలేదు అని పలికిరి. అట్లయినా ఎట్టి జ్ఞానస్నానము మీరు పొందితిరి అని పౌలు వారిని అడుగగా, యోహాను బప్తిస్మము అని వారు జవాబిచ్చిరి. అప్పుడు పౌలు, యోహాను తన తరువాత రాబోవు వ్యక్తి యేసునందు విశ్వాసముంచుడు అని ప్రజలకు చెప్పుచు వారికి పాప పశ్చాత్తాపమును సూచించు బప్తిస్మమును ఒస్కెను అని పలికెను. వారు అది విని యేసు ప్రభువు పేరిట జ్ఞానస్నానమును పొందిరి. పిదప పౌలు వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మ వారిపై వేంచేసెను. అప్పుడు వారు భాషలలో మాట్లాడుచు ప్రవచింపనారంభించిరి. వారు రమారమి 12 మంది. పౌలు ప్రార్థన మందిరములోనికి వెళ్లి 3 మాసముల వరకు ధైర్యముగా ప్రజలతో మాట్లాడుచు తర్కించుచు దేవుని రాజ్యమును గూర్చి వారికి నమ్మకము కలిగింప ప్రయత్నించుచుండెను. ఇది ప్రభువు వాక్కు.